మీకు ఈ విషయం తెలుసా? మనం రోజు చూసి తినే ఈ కోళ్ళు 60% డిఎన్ఏని టీరెక్స్ డైనోసార్తో మ్యాచ్ అవుతుందంట. అంటే ఈ కోళ్ళు టీరెక్స్ డైనోసార్కి క్లోజెస్ట్ రిలేటివ్స్. డిఎన్ఏనే కాకుండా ఈ కోళ్ళ బాడీ స్ట్రక్చర్ను కూడా టీరెక్స్తో మ్యాచ్ అవుతుందని సైంటిస్టులు గుర్తించారు. అలాగే ప్యాలియంటాలజిస్ట్ 68 మిలియన్ల సంవత్సరాల పురాతనమైన టీరెక్స్ ఎముకల్లో కొలాజిన్ అని చెప్పి ఒక ప్రోటీన్ని కనిపెట్టారు. అయితే ఈ ప్రోటీన్ని 21 జీవ జంతువులతో పోల్చారు. ఇలా పోల్చడంతో టీరెక్స్కి దగ్గరగా కోళ్ళు అలాగే ఆస్ట్రిచ్లు దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి. ఈ మాలిక్యులర్ ఎవిడెన్స్ ద్వారా పక్షులు కూడా థెరిపాయిడ్ డైనోసార్స్ అని చెప్పి ఒక డైనోసార్ నుంచి ఎవల్యూషన్ అయినాయి. కాకపోతే ఈ డైనోసార్స్ కూడా టీరెక్స్ గ్రూప్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కానీ చికెన్స్ అలాగే ఆస్ట్రిచెస్ 60% డిఎన్ఏని మ్యాచ్ చేసుకున్నాయి టీరెక్స్తో. అలాగని కోళ్ళు డైనోసార్స్ అని కాదు, కానీ రాక్షసుల యుగం నుండి లోతైన డిఎన్ఏ జెనెటిక్స్ని కలిగి ఉన్నాయని అర్థం. 2004లో ఒక అద్భుతమైన స్పేస్ ఈవెంట్ అయితే జరిగింది. అదేంటంటే వీనస్ గ్రహం సన్నకి ఫేసింగ్కి వచ్చింది. అంటే భూమి మీద నుంచి మనం చూడొచ్చు దాన్ని. అది కూడా ఒక చిన్న బ్లాక్ డాట్ సన్ దగ్గర నుంచి పాస్ అవుతున్నట్టు కనబడుతుంది. ఇదే స్పేస్ ఈవెంట్ మళ్ళీ 2012 జూన్ 5న అయితే వచ్చింది. ఈ స్పేస్ ఈవెంట్ని మళ్ళీ మనం చూడాలంటే 21,017 ఇయర్లో మాత్రమే చూడగలం. అయితే ఆస్ట్రోనామర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2012లో జరిగిన ఈ ఈవెంట్ని బేస్ చేసుకుని వీనస్ మీద అట్మాస్ఫియర్ ఎలా ఉన్నది ఏంటి అని చెప్పి రీసెర్చ్ అయితే చేస్తున్నారు. ఇది ఖమ్మంలో జరిగింది 1.5 వీక్ బ్యాక్. ఏమైందంటే ఒక అతను మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుని యూజ్ చేస్తుంటే కొంచెంసేపటికి పేలిపోయింది ఆ ఫోన్. పేలిపోయిన తర్వాత కూడా కొన్ని ఐటమ్స్ అన్నీ కాలిపోయినాయి. అది కాలిపోతున్నప్పుడు ఆ ఫైర్ అనేది కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి దాదాపుగా అతనికి 10 లక్షలకి పైనే లాస్ వచ్చిందంట. సో మొబైల్స్ ఛార్జింగ్ పెట్టినప్పుడు జాగ్రత్త, ఛార్జింగ్లో ఉన్నప్పుడు వాడకండి, కాల్స్ కూడా మాట్లాడద్దు. టిక్టాక్ మళ్ళీ వెనక్కి వస్తుందా అంటే మేబీ రావచ్చనే చెప్పచ్చు. ఎందుకంటే ఇండియాకి చైనాకి ఒక అగ్రిమెంట్ అయితే ఉన్నది. దీని పేరు బిలియన్టల్ అగ్రిమెంట్. అయితే ఈ అగ్రిమెంట్లో ఉన్నప్పుడు చైనాకి ఇండియాకి ఒక రీయూనియన్ అయితే జరుగుతుంది. అయితే ఈ రీయూనియన్లో ఇండియన్ గవర్నమెంట్ చైనాకి ఇండిగో ఫ్లైట్స్ని అయితే మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తుంది. దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత టిక్టాక్ మళ్ళీ ఇండియాలోకి రాబోతుందని చెప్పి అంటున్నారు. ఒకవేళ వచ్చిందంటే అది మంచిదే. ఇన్స్టాగ్రామ్లోనే అలాగే యూట్యూబ్లో ఉన్న చప్రీ బ్యాచ్ అంతా మళ్ళీ టిక్టాక్లోకి వెళ్ళిపోతుంది. చైనీస్ కంపెనీ ఒక కొత్త రకమైన లీవ్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేసింది. అదే అన్హ్యాపీ లీవ్స్ అనమాట. అంటే మీకు మూడు బాగోకపోతే మీరు కంపెనీకి వెళ్ళాలని అవసరం లేదు. 2021లో చైనాలో ఒక సర్వే జరిగింది. అయితే ఆ సర్వేలో చైనా మొత్తంలోని 65% ఎంప్లాయీస్ వాళ్ళ వర్క్ వల్ల స్ట్రెస్కి గురవుతున్నారు. అయితే ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళ వర్క్ని సరిగ్గా చేయట్లేదని చెప్పి ఈ అన్హ్యాపీ లీవ్స్ని అయితే వాళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే ఎంప్లాయీస్ మీద స్ట్రెస్ పడకుండా అలాగే వాళ్ళకి ఇచ్చిన వర్క్ని ఎగ్జాక్ట్ టైంలో పర్ఫెక్ట్గా అవ్వేలాగా దీన్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.